హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ వ్లాగ్ అయితే అండ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నా. సో అగైన్ మళ్ళీ ఫ్రెండ్స్తో తిరుమల అయితే వెళ్తా ఉన్నా. నా ఫేవరెట్ మోస్ట్ 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 ఫేవరెట్ ప్లేస్ తిరుమల. సో ఐఎమ్ సో 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 హ్యాపీ అన్నమాట మళ్ళీ తిరుపతికి వెళ్తా ఉన్నందుకు. సో ఈ స్పెషల్ బ్లాగ్ అయితే తిరుమల విత్ ఫ్రెండ్స్ అనమాట. తిరుమలకి వెళ్తా ఉన్నా. సో ఈ బ్లాగ్ అయితే మేము పోయింది అయితే ఒక 15 దినాల ముందర. కాకపోతే బ్లాగ్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తూ ఉండే. ఎలా అంటే వస్తేనే కొంచెం బిజీ అయిపోతుంది, ఇంట్లో చాలా పని ఉండే, అందుకనేసి ఎడిట్ చేసి ఎక్కాలేదు. అండ్ వీడియోస్ కూడా కొన్ని ఉండే, కొన్ని లేదు, వేరే ఫోన్లో ఉండే. అన్నీ షేర్ చేసుకునేపాటికి లేట్ అయిపోయా అనమాట. అందుకనేసి బ్లాగ్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తూ ఉండే. 15 దినాలు అయిపోయాయి మేము పోయి వచ్చి కూడాను. ఇంక మేము ఎట్లా పోతాము అంటే కుప్పంకి పోతాము బండి ఎత్తుకొని. కుప్పం ఇంకా బస్కి పోతాం అనమాట. మేము ఎప్పుడు బస్సులోనే పోయేది తిరుపతికి అయితే. నాకు బస్ జర్నీ అంటే చాలా ఇష్టం, అందుకని ఎప్పుడు బస్సులో పోయేది మేము. ఇంక మేము ఇంట్లో నుంచి ఎల్బరిపోయేపాటికి రాత్రి 9 గంటలు అయిపోయా. బయట ముంచు అంటే ముంచు, సెలంటే సెలప్ప ఉండే కాలేదు. ఇంక పోయేదాలో ఎట్లో మా తిరుపతి గంగమ్మ గుడి వచ్చాయి. ఇంక ఆడట్లే దేవునికి మొక్కొని మేమంతా బాగా సంతోషంగా ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేసుకొని పోయి రావాల స్వామి ఆశీర్వదించనేసి మా తిరుపతి గంగమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఆడ నుంచి కుప్పం బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతామన్నమాట. మా బస్సు అయితే 10:30కి, మేము పోయేపాటికి 9:30 10 గంటలు అయిపోయి. ఇంక కుప్పంలో కొంచెం షాపింగ్ ఉండే, షాపింగ్ అంతా చేసుకుని పోయేపాటికి బస్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేసాయి అనమాట. సో ఇదే ఇప్పుడు మేము పోయే బస్సు. కుప్పం నుంచి డైరెక్ట్ తిరుపతికి. ఇంకా తిరుపతి నుంచి తిరుమలకి అయితే నడుచుకోపోతాం మేమైతే మెట్లెక్కి. సో ఇంక బస్ ఎక్కి ఒక్కొక్క సీట్లో కూకుంటాం అనమాట, విండో సీట్లో. ఇంకెప్పుడు తెలిసిందే కదా, నైట్ టైం ట్రావెల్ అంటే నీకు అందరికీ నిద్ర వస్తుంది. బస్ ఎక్కేపాటికి మా వాళ్ళంతా ఒకరే ఫ్లాట్ అయిపోయారు వరుసగా, అందరూ నిద్రపోయేసిరి. అందరూ నిద్రపోయేసి నేనేమప్ప చేసేదంటే ఇంక నాకైతే నిద్రే రాలేదు ఎంతసేపుకిను. ఇంక నేను ఎట్లా ఇంట్లో ఇంకా పోయినప్పుడే క్యారెట్లు 2 ఉండే ఫ్రిడ్జ్లో, దాన్ని ఎత్తి కవర్లోకి వేసుకుపోతుంది. పోయినప్పుడు తినేకి బాగుంటుంది క్యారెట్లు అనేసి. ఇంకా ఒక క్యారెట్ తినుకొని బస్సులో జనరల్లో రాత్రంతా చూసుకొని హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేసుకొని పోతున్నట్లా. సో మొత్తానికి ఒక 2 అవర్లు జర్నీ అయినాక రాత్రి చిత్తూరు దగ్గరలో ಯಾವುದೋ శ్రీవారి హోటల్ అంటే డాబా మాదిరి ఉంది, ఆడ నిలిపా. ఆడెట్లో హోటల్ బాగుంది, డాబా అంతా బాగుంది. ఇంకా టీ తాగేద్దామనేసి మేము దిగుతుమి. ఇదే మేము ఇప్పుడు వచ్చిన బస్సు అయితే. ఇప్పుడు వస్తుంది కదా బస్సు, అమ్మ బస్సు. ఇంక బస్సులో ఇంకా దిగుతా ఉన్నాడు చూడండి, ఆయనే మా డ్రైవరు. బస్సు అమ్మ బస్సు, తిరుపతి బస్సు, డ్రైవర్ అమ్మ డ్రైవరు, తిరుపతి డ్రైవరు. ఇది వస్తుంది కదా ఇప్పుడు సీజన్. ఓం శక్తి బస్సు రీల్స్లో ఎక్కువ వస్తాయి కదా. బస్సు అమ్మ బస్సు, ఓం శక్తి బస్సు, డ్రైవర్ అమ్మ డ్రైవరు, ఓం శక్తి డ్రైవర్ అనేసి. సో ఇంక నాకు అదైతే గుర్తొచ్చా. సో ఇంకా ఫన్ పక్కన పెడితే ఎట్లా హాట్గా టీ రెడీ అయిపోయి ఇంకా ₹1.20 అనమాట. కానీ పర్లేదు, టీ అయితే బాగుండే. చెలికైతే ఇంకా అల్లం వేసి బాగా స్ట్రాంగ్గా ఉండే అనమాట. ఇంకా మేమును అందరూ ఒక టీ తాగేసి ఇంకా మళ్ళీ బస్ ఎక్కి తిరుపతికి అయితే 1 అవర్ జర్నీ చేసినాక మొత్తానికి రీచ్ అయిపోతాం అనమాట. మేము తిరుపతికి పోయేపాటికి ఆల్మోస్ట్ రాత్రి 2:30 అట్లా అయిపోయిండే. సో ఇంక 2:30కి తిరుపతిలో దిగేసి ఇంకా ఆడ నుంచి నడుచుకొని నివాసం అనేసి ఉంది కదా, తిరుపతికి పోయే భక్తులంతా ఆడ రెస్ట్ తీసుకొని మళ్ళీ పోతారు కదా. ఇంకా టోకన్లు కూడా ఆడే ఇస్తామని చెప్పి. సో ఫస్ట్ ఆడికి వెళ్ళిద్దామనేసి ఇంక మా వాళ్ళంతా పోతా ఉన్నారు చూడండి. నేను ఇంకా తిరుపతి వ్యూని అయితే నైట్ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తూ ఉండే. ఆ లైటింగ్స్కి, ఆ ఫ్లైఓవర్ వేసిన నామాలకంతా భలే ఉందన్నమాట తిరుపతి నైట్ వ్యూ అయితే. ఇంకా మంచులో తిరుపతిని చూసి 2 గంటలు సాలదంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇంక నేను మెల్లిగా వ్యూ ఎంజాయ్ చేసుకొని మా వాళ్ళు వెనక్కి నడుచుకొని పోతా ఉండని వీడియోలు తీసుకొని. సో మొత్తానికి నివాసం యాత్రికుల వసతి సముదాయం ఆ బిల్డింగ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆడికి పోయి ఏం చేద్దాం ఎట్లా అనేసి అయితే ఇంక ప్లాన్ చేయాలన్నమాట. ఇంక టోకన్లు ఎప్పుడు ఇస్తారా? నేను 3 కత్తిర్లు ఇస్తాను, అందరూ 3 కత్తిర్లు. నువ్వు మూడు కత్తిర్లు ఇచ్చావుదన్నా.
వీడి నుంచి టోకన్లు తీసుకొని పోదామంటే వాళ్ళు దినం నెక్స్ట్ డే 2 గంటలు మధ్యాహ్నం ఇస్తామంటే ఇంక అంచేపు వరకు ఈడేమప్ప చేసేది అనేసి కొంచెంసేపు అంతా గ్రూప్ డిస్కషన్ చేసి మొత్తానికి టోకన్ లేకపోతే పోనట్లే వెళ్ళిద్దామని అయితే ఫిక్స్ అయితే ఇంకా ఆడిపోయినాం కాబట్టి ఇంకెట్లో ఆడే ఫ్రెష్ అప్ అయిపోదామనేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఎర్లీ మార్నింగ్ అలిపిరి మార్గం దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట. ఈ నుంచి మెట్లెక్కి నడుచుకొని పోవాలా, టోకన్ లేకుండా డైరెక్ట్ దర్శనానికి పోదామని అయితే ప్లాన్ చేసిండాము. ఇంక ఇడుపు నుంచి ఎంతసేపు అవుతుంది ఏమని మాకు కూడా క్లారిటీ లేదు, కానీ పోయేదైతే పోదాం. ఏమైతే అది కానీ దర్శనం ముందుగా అయిపోతే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేద్దాం, లేట్ అయితే లేట్గా దర్శనం చేసుకొని వద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా 2 రోజులు మంది కాదు తిరుపతిలోనే ఉందామని ఫిక్స్ అయిపోయి ఇంకా అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆడిపోయి మా లగేజీలు మొత్తం ఇంకా సబ్మిట్ చేసేసి నీరు నుంచి నడుచుకొని మెట్లెక్కి పవర్ బ్యాంక్ లేదేమో పెడదాం రా, ఎత్తమంటే వాళ్ళే చెప్తారు. నా బ్యాగ్లో ఉండేది పవర్ బ్యాంక్. ఇంక మా బాధ మాదిర క్లారిటీ లేకుండా పోతా ఉన్నాం. ఎట్లా ఏమని ఉంటే ఈ పూజ సామాన్లు ఇంకా పెద్ద తలనొప్పి వచ్చి ఇంకా అట్లే పట్టుకొనేస్తారన్న పూజ సామాన్ తీసుకోండి అని. ఇంకా మనకు తీసుకోవాలని లేకపోయినా వాళ్ళు బాధ తట్టుకోలేకుండా తీసుకోవాలన్నమాట. ఇంకెట్లున్న పూజ చేయాలి కదా అనేసి ఇంక మేము అందరూ సరి ఒకే ఒక పూజ సామాన్ తీసుకుంటాం, వాళ్ళు బాధ తట్టుకోలేకుండా ఇంకా తీసుకొని ఇంక పోయి అలిపిరి స్టార్టింగ్ దగ్గర పూజ చేసుకొని మేము నడిచేదైతే స్టార్ట్ చేయాలి. ఇంక మా వాళ్ళు అయితే ముందర ఫాస్ట్గా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఊపుతో వెళ్ళిపోతూ ఉండరు. ఇంక నేను ఎప్పుడూ నిదానంగా వీడియోలు తీసుకొని వెనక్గా పోతూ ఉంటా. సో ఇంక మొత్తానికి పోయి పూజ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంక టెంకాయ కొట్టి పూజ చేసుకొని ఇంక వీటి నుంచి నడిచేదైతే స్టార్ట్ చేయాలి. అలిపిరిలో మేము ఎప్పుడు పోయినా అలిపిరి మార్గంలోనే పోయేది, అదే మాకు ఈజీగా ఉంటుంది. కొంచెం దూరమైన కూడాను ఎంజాయ్ చేస్తూ పోతాము. तथा स्त्रियों को साड़ी या दुपट्टा में चूड़ीदार पहनना पड़ेगा। अगर भक्तगण इसका पालन नहीं करेंगे तो उनको సో మొత్తానికి ఫస్ట్ ఎంత ఊపున్న అదే ఊపులో ఏడకోకుండా గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తాం. అందరూ కూకోకుండా రెస్ట్ ఎత్తుకోకుండా వచ్చేస్తాం అనమాట. ఇంకీడొచ్చి కొంచెం ఏమన్నా స్నాక్స్ తిందామనేసి మామిడికాయలు తీసుకొని తినేకి పోతుంది. నా మామిడికాయలు 2 తీసుకున్నా. యాదొక్కటి అదొకటి 2 కావాలా? వాళ్ళకి కావాలంట అందరికి. అదే వాళ్ళు కావాలి, నాకు కావాలా మామిడికాయ 2 ఇది ఒకటి ఇచ్చాను. అట్లా కప్తో అయినా నిలబెట్టేదాన్ని మటుకే అది కనపడుతుంది కదా, నిలబెడితే తీసుకున్నా.
ఎనర్జీ రాసి హాట్ స్పైసీ మామిడికాయ. పైన వేస్తారు కావాలంటే, సేవకు వచ్చింటారు చూడు లేడీస్ వాళ్ళు వేస్తారు ఫ్రీగా. ఆ ఎర్రబట్ల వాళ్ళు మాత్రం వేసేది. ఎట్లుంది పల్లి నీ ఫీలింగ్? పల్లి కూడా ఎక్కేసిన ఒకసారి కుక్కోండి. నేను ఎక్కువకుండా ఎక్కింది. నేను కూడా ఎవరు కుక్కలే. సో ఇంకా ఆడు కొంచెం మామిడికాయలు తిని రెస్ట్ ఎత్తుకొని మళ్ళీ నిదానంగా నడుచుకొని పోతా ఉన్నాం. ఈ గోడల పైన అన్నమయ్య కీర్తనలు వరుసగా రాసింటారు కదా, ఇంకా ఒక్కొక్కటే చదువుకొని నెమ్మదిగా మెట్లెక్కి పోతా ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ నడుచుకొని ఇంకా హనుమాన్ స్టాచ్యూ ఉంది కదా, పెద్ద హనుమాన్ స్టాచ్యూ అలిపిరి మార్గంలో నడుచుకోపోతే ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేస్తాం మొత్తానికి. ఇంకా ఆడికి వచ్చేస్తే ఇంకా ఆడి నుంచి ఆల్మోస్ట్ చాలా దగ్గరే, పోయేది కూడా ఈజీనే, మెట్లు కూడా ఎక్కే పని ఉండేలే, అంతగా సదరంగానే ఉంటుంది, ఈజీగా నడుచుకోపోయవచ్చు. ఇంక మాకు ఆంజనేయ స్టాచ్యూ చూస్తేనే ఫుల్ హ్యాపీ అయిపోయాయి అనమాట. ఓ ముక్కాలు భాగం ఎక్కేస్తాం రా స్వామి అనేసి. కానీ మేము ఇన్నిసార్లు పోయినాం కదా, ఈసారి చాలా ఫాస్ట్గా ఎక్కింది. మేమే అనుకోలేదు ఇంత ఫాస్ట్గా ఎక్కేస్తామనేసి. మా వెంకటేశ్వర స్వామి ఫుల్ ఎనర్జీ ఇచ్చి ఫాస్ట్గా ఎక్కిపించేసాను అనమాట. మాట్లాడుకొని అసలు ఎక్కినట్లు కూడా తెలియదు, అంత స్పీడ్గా ఎక్కొచ్చేస్తుంది. ఇంకా వచ్చి ఇంకా ఈడ ఆంజనేయుని దగ్గర మొక్కొని ఇంకా ఆడొక 2 సెల్ఫీలు ఫోటోలు తీసుకొని ఇంకా ఆడ గుడిలో దర్శనం చేసుకొని ఇంక మళ్ళీ అయితే స్టార్ట్ అవుదామని ఉన్నాం. ఇంక అంత లోపల మా వాళ్ళు అయ్యయ్యో ఎవరో అందరికీ వెళ్ళినారేనా టెస్టరా? అరవై అదే కొట్టి ఒకటి నెక్స్ట్ ఎవరు టెస్ట్ చేసేది? నేనేనా? నాకేంటి ఇచ్చాను. ఎలా ఉంది పళని? తీయగుందా? పళని తీయగుందా? నో, అయ్యో మధ్యాహ్నం పళనిది ఉప్పు అయిపోయిందండి. ఏ తీగ కాదు, తీయగుంది అనాలి. ఏం వేసావు? తీయగుంది. చూస్తారు కదా, ఇంకా ఆంజనేయుని గుడి దగ్గర తలాకు ఒక ఎల్నీరు తాగేసి తిరుగా నడిచేది అయితే స్టార్ట్ చేస్తుంది. ఎల్నీరు అయితే నాకు బుడ్డొచ్చి హిండే, బుడ్డ టేస్టే లేదు, ఏమో ఉప్పుగా తాగినట్లుండే. ఇంక ఎనర్జీకి ఏదో ఒకటి అనేసి ఒక ఎల్నీరు తాగేసి ఇంక మళ్ళీ నడిచేది అయితే స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇంకా మంచు పడుతూనే ఉంది, అయినా కూడా చూసేకి బాగుండే తిరుమల వ్యూ మొత్తము కూడాను. ఇంకా ఆ వ్యూని ఎంజాయ్ చేసుకొని భిన్న నడుచుకొని పోతా ఉన్నాం. ఎలాంటి క్యూలో సెంటర్ అయితే ఆ దర్శనం ఎంతసేపు అవుతుందో తెలియదు కదా, టైం వేస్ట్ చేసేద్దని పోతా ఉన్నాం నడుచుకొని. ఇంక మా వాళ్ళు చూడండి ముందర ఫాస్ట్గా పోతా ఉన్నారు.
ఇంక ఈ ప్లేస్లో నేను పోయిన ప్రతిసారి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు వరకు అది జరగనే లేదు. ఏమిరా అంటే, ఈ కొండలో నేను చాలా మంది పోయినప్పుడు చూసిండా రీల్స్లో, వేరే వాళ్ళ వ్లాగ్స్లో అంతా కూడాను నీళ్ళు ఫుల్గా దుముకుతూ ఉంటుంది పోయింది ఇంకా. కానీ నేను పోయినప్పుడు మాత్రం ఒకసారి కూడా ఆ నీళ్ళే రాలేదు. నేను చాలా సార్లు అనుకోండి, అయ్యో నేను పోయినప్పుడు నీళ్ళు వస్తే బాగుండు, కొంచెంసేపు ఆడ కొన్ని ఫోటోలు తీసుకోవచ్చు, ఇంకా నీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనేసి. కానీ నేను పోయినప్పుడు ఒకసారి కూడా నీళ్ళే రాలేదు ఆడ అసలు. కానీ ఈసారి కొంచెం పర్వాలేదు, తేమగా లైట్గా పైనుంచి వస్తూ ఉండే, కానీ అంత చాలా అయితే రాలేదు. అట్లీస్ట్ అదన్నా కనిపించా అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా సరే అనేసి ఆడ నుంచి మళ్ళీ బయలుదేరిపోతా ఉన్నాం మెల్లిగా. కానీ నీళ్ళు లేకపోయినా కూడా ఆ ప్లేస్ మొత్తం చూసేకైతే భలే ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా వర్షం పడినట్లు ఒక ఫీల్ వచ్చిందనమాట. ఆ వ్యూ అంతా చూస్తూ ఉంటే చూడండి ఎంత డేంజరస్గా, ఎంత హైట్గా ఉందో. నీళ్ళు పడినప్పుడు ఇంక దాంట్లో నుంచి రాళ్ళు కూడా పడుతుందేమో తెలీదు. కానీ నేను చూసిండేదైతే చాలా మంది ఆ నీళ్ళలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఒకసారి కూడా అట్లా ఎంజాయ్ చేయలే. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా వెంకటేశ్వర స్వామి ఆ నీళ్ళు దుమిగినట్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. ఇంకా ఆడ నుంచి తిరిగా నిదానంగా నడుచుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు చూడన్న కొండ బాగా కనిపిస్తుంది. ఇప్పుడుదా మంచు కొంచెం తగ్గి ఎండెక్కితేనే కొండంతా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూసకు కూడా బాగుంది. ఇంక మేము కొంతసేపు ఆ కొండ వ్యూని ఎంజాయ్ చేసి తిరిగా నడుచుకొని పోతా ఉన్నాం. ఇంకా పోయేదావలో ఈడ గుడి వస్తుంది, అక్కగారుల గుడి. గుడిని అయితే అక్కగారుల గుడి అంటారు, కానీ వెంకటేశ్వర స్వామికి అక్కల్లా లేదంటే గుడి పేరు అక్కగారుల గుడి అనేసి అయితే నాకు క్లారిటీ లేదు. కానీ గుడి పేరు అయితే అక్కగారుల గుడి. ఇంకా ఆ గుడి దగ్గర కూడా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని తిరిగా నడుచుకొని అయితే పోతా ఉన్నాం. మొత్తానికి నడుచుకొని మోకాళ్ళ మెట్ల దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంతసేపు నడుస్తుంది, ఇంక ఇప్పుడు మోకాళ్ళ మెట్లు ఎక్కాల. చూద్దాం ఎవరెవరు ఎన్నెన్ని ఎక్కుతారో మా ఫ్రెండ్స్ అంతా. ఇంక నేను రోడ్లో పోతా ఉంటే బస్సులు అన్నీ ఫుల్ స్పీడ్గా జుయ్ అని వస్తూ ఉండే. ఇంకా ఆడుంటే ఎవరైనా గుద్దుకోపేస్తారేమో అనేసి మళ్ళీ సైడ్కి ఫుట్పాత్ మీద నడుచుకొని వస్తూ ఉండా. సో చూసారు కదా మోకాళ్ళ మెట్టు గోపురం, ఆడికైతే వచ్చేస్తుంది. ఇంక ఈ తిరుమల కొండలో ఇదే లాస్ట్ మెట్లెక్కే స్టెప్స్ ఉండేది. ఇంక ఇది అయిపోయినాక మెట్లెక్కే పని లేదు, ఇంక మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంక మొత్తం సదరంగా ఉంటుంది. సో మా వాళ్ళంతా మోకాళ్ళ మీద ఎక్కే స్టార్ట్ చేసేసి ఇంక చూడండి ఎక్కుతా ఉండరు మా వాళ్ళు చాలా బాధలు పడి. గోవింద 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 ముందు పళని రా, పళని నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నాడు. పళని రానండి పక్కన పళని ఎక్కేస్తాను. ఎక్కువ వెయిట్ ఎన్నెక్కే పళని మనవరకు వచ్చినట్లున్నాడు. ఎక్కారా పళ్ళని ఈ ఎక్స్ప్రెషన్ చాలా కనపడతాయి. ఫైనలీ ఆఫ్టర్ 3.5 hours కంప్లీట్ ట్రెక్కింగ్ కాదు ఇది, క్లైంబింగ్ స్టెప్స్ మెట్లు ఎక్కడం కంప్లీట్. పోతానే ఉన్నాడా? మెట్లు ఎక్కడం కంప్లీట్. ఎంతనా ఇప్పుడు ఎంత టైం? ఎంతలా ఎక్కినాం? 3.5 hours. 3.5 hours. సో చూస్తారు కదా మెట్లయితే ఫాస్ట్గా ఎక్కి 3.5 hours కంప్లీట్ చేస్తామే. ఈ లగేజ్ ఎత్తుకుందామని వస్తే ఇంక ప్రతిసారి ఎంత ఫాస్ట్గా మెట్లు ఎక్కి వచ్చినాయి, ఈడొచ్చి 1 hour 2 hours టైం వేస్ట్ అయిపోతుంది. మేము పోయి 1/2 hour కుక్కున్నాం, లగేజ్ అయితే రానేయలేదు. వచ్చేసింది కానీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో ఇంకేం చేసేదనేసి స్నాక్స్ కొంచెం తీసుకొని రౌండ్గా కుక్కుంటాం అనమాట. స్నాక్స్ తిందాం కొంచెంసేపు అనేసి బిస్కెట్లు ఇంకా లేసు అన్నీ తీసుకొని తింటే ఇంక తిని ఒక 1/2 hour బ్యాగులు ఇచ్చిరే. ఇంక తిరిగి ఎత్తుకొని నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఆడ నుంచి మా ఫ్రెండ్ ఒకడు గుండు కొట్టాలని ఇంక వాడు గుండు కొట్టేసినాక అందరూ పోయి కోనేరులో నీళ్ళు పోసుకొని దర్శనానికి పోదామనేసి అయితే పోతా ఉన్నాం. ఇంక నాకైతే తిరుమలకు పోయిన ప్రతిసారి కోనేరులో నీళ్ళు పోసుకోవాలంటే చాలా ఇష్టం. కోనేరులోనే ప్రతిసారి స్నానం చేయాలనేసి. మీలో కూడా ఎంతమందికి కోనేరులో స్నానం చేయదంటే ఇష్టమో కమెంట్ చేయండి.
అండ్ మొత్తం ఫుల్ ఎగ్జైటెడ్గా పోతా ఉన్నా. మొత్తానికి కొనేరు దగ్గరికి అయితే రీచ్ అయిపోతుంది. ఇంక చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. యాక్చువల్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ నుంచి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతుంది. మేము దానికన్నా 1 వీక్ ముందే పోయింటిమి. సో అప్పుడుదా మొత్తం అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. లైటింగ్స్ మళ్ళీ ఆడాడ కొత్తగా ఏమో కట్టేదంతా కడతా ఉంటారు క్రౌడ్ని కంట్రోల్ చేసేకి. సో ఇంక పోయి కొనేరులో 3 సార్లు మునిగితిమి. ఇంక మునిగేపటికి నీళ్ళు అయితే ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నట్లుందనమాట కూల్గా. సో ఇంక నీళ్ళకి దిగిన కొంతసేపుకి అయితే ఇంక నార్మల్ అయిపోయింది. చెలైతే తగ్గిపోయా. ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఫస్ట్లో దిగులు పడతాం కానీ దిగేసినాక 1 అవర్ 2 అవర్లు నీళ్ళనే ఆటలాడుతూనే ఉండామన్నమాట. సో ఇంక బాగా 1 అవర్ బాగా నీళ్ళు ఆటలాడేసి ఇంక పైనకి వచ్చి మళ్ళీ దర్శనానికి పోదామని అయితే రెడీ అయిపోతుంది. ఇంక నేనైతే ఫుల్ ట్రెడిషన్గా నేను మాత్రమే కదా అందరూ షర్ట్లు వేసుకొని ఇంక పంచలు కట్టుకోండాం అనమాట. షర్ట్ అయితే మెరూన్ కలర్ షర్ట్. ఇది మన దీపావళికి మా అక్క తీసి ఇచ్చింది. ప్రెజెంట్ నా ఫేవరెట్ షర్ట్ ఇదైతే. మంచి ఫిట్టింగ్, మంచి కలరు, భలే ఉందన్నమాట. ఇంకా దానికి కాంబినేషన్ పంచి కట్టుకొని ఇంక మొత్తం ట్రెడిషనల్ ఫుల్ స్పిరిచువల్ మూడ్తో ఇంక దర్శనానికి అయితే పోతున్నాం. కానీ దర్శనానికన్నా ముందు పోయిన ప్రతిసారి మిస్ కాకుండా శ్రీవారి ప్రసాదం అయితే తిందామని వెళ్తా ఉన్నాం. మేము పోయిన ప్రతిసారి ఈ ప్రసాదం అయితే అస్సలు మిస్ చేయము. టేస్ట్ వైజ్ అండ్ అన్నీ మంచి ఫుడ్ అనమాట. అలాంటి ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలా. సో టైం వేస్ట్ చేయకుండా దర్శనానికన్నా ముందు ప్రసాదం తినేసి క్యూ లైన్లోకి పోదాం అనేసి అయితే ఇంకా అన్న ప్రసాద కేంద్రంకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఈడ వేసే అన్న ప్రసాదంలో నా ఫేవరెట్ అయితే ఆడ ఒక కొంచెంగా పాయసం వేస్తారు, బెల్లం పరమాన్నం లాగా. అదైతే నా మోస్ట్ ఫేవరెట్. అండ్ అక్కడ మీకు ఏది ఫేవరెట్ కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ మధ్య వడ కూడా వేస్తూ ఉన్నారు అన్నమాట అన్నప్రసాదంలో. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం చెప్పేది 5 జతలు చెప్పులు 3 నామాలు అంతే. నాది 1000 రూపాయలు. మీరే మన్న తీసిందా? అయ్యో మీ మన్నే కన్నా తీసింది. నీది మన్నే కదా తీసిందే. నేను సత్సంగ్ తీసుకుంది అప్పుడే తీసుకుంది. నాది కొత్తదేనా, నేను 10 కితాలు వేసింటాను. నేను ఆ ఏడన పోయినప్పుడు 10 కితాలు వేసింది అంతే చెప్తాను. వీళ్ళకి చెప్పులు పోయిందని కొంచెం కూడా బాధలేవి. గుండోడు వాళ్ళు మీదన్నా తక్కువ రేటు ఉన్నది. 1000 రూపాయలు చెప్పులు పోయా. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. తినేసి వచ్చే లోపల ఒకరిది కాదు ఇద్దరిది కాదు మొత్తం 5 మందిది చెప్పులు ఎత్తుకపోయేసారు మొత్తం బ్యాగ్తో సహా. ఇంకా చెప్పులు పోయిందని కడుపు కాలుతా ఉంది. ఇంకేం చేసేది, ఇంకా పోతే పోనీ మా మిందుండే పీడిపోయా అనేసి ఇంకా అట్లీస్ట్ మన బ్యాగులన్నా సేఫ్గా ఉండాలనేసి ఇంకా లాకర్ రూమ్లు తీసుకొని ఇంకా లాకర్ రూమ్లో మా బ్యాగులంతా ఫుల్ సేఫ్టీ చేసేసి ఇంకా ఆడ నుంచి దర్శనానికి క్యూ లైన్లకు అయితే బయలుదేరిపోతూ ఉన్నాం. ఇంకా దానికన్నా ముందు బస్సులో పోవాలి కదా క్యూ లైన్ ఎంట్రెన్స్ దాకా. ఇంకా అది ఏడా ఏమని తెలియదు కాబట్టి అడుక్కొని పోతుంది. ఇంకా ఆడిపోయేపాటికి బస్సు వచ్చేది లేట్ అవుతుంది అనేసి క్యాబ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే. అంతా ఒకే బ్యాచ్ 5 మంది. ఎంత మంచిగా వస్తారా సార్? లైన్లో వదులుతాం. ఎంతమంది రండి. మీరా రండి సార్. ఏం జీపా? 2 వీలర్లో టాప్ చేస్తారేమో ఒక్కొక్కరిని. फोन पे देखना ఏమన్నా 15 అవర్సా?
క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయాం. గోవిందా గోవిందా గోవిందా. నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. సో మొత్తానికి క్యూలోకి అయితే వచ్చేస్తుంది. వీని గుండు చూడండి తెల్లగా మెరుస్తూ ఉంది. మా బ్యాచ్ మొత్తానికి ఈసారి వాడు ఒకడే గుండు కొట్టిండేది. నేనైతే ఎప్పుడూ కొట్టలేదు, పోయిన ప్రతిసారి 3 కత్తెరలే ఇచ్చేది. ఇంక వాడు చూడండి గుండెలో సెల్ఫీలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా క్యూలో నుంచి ఎంతసేపు అవుతుందో ఏమో మాకు తెలీదు. ఇంక మా వాళ్ళతో పోతా ఉండరు ఒక్కొక్కరే. మొత్తం ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఇదైతే. ఇంకా షెడ్యూల్లో ఎంతసేపు వేస్తారు ఏమి అని అయితే ఫుల్ క్లారిటీ లేదు, కానీ ఎంతసేపు అయినా ఓకే అనేస్తే ఫిక్స్ అయిపోయినాం అనమాట. నడిచి నడిచి కాళ్ళు చెప్పులు కూడా నీసిపోయాయి రక్తం. అయ్యో. సో మొత్తానికి క్యూలకు పోయిన ఒక 1/2 అవర్కి అంతా ఒక షెడ్లకు వేసేసి, షెడ్లకు వేసరో లేదా మా వాళ్ళు వరుసగా ఒక 2 నిమిషాల్లో నిద్రపోయేసి. పాపం ఇంక వాళ్ళకి ఎంత నిద్ర వస్తూ ఉందో ఏమో. ఇంక నేను నిద్రపోయిస్తే ఆల్రెడీ చెప్పులు నీసిపోయింది, మా బ్యాగులు ఆడి నీసిపోతున్నా అనేసి నేనైతే నిద్రపోలేదు. ఇంకా అది ಯಾವುದೋ వెంకటేశ్వర స్వామి మంత్రాలు వేసిండ్రి టీవీలో. ఇంకా దాన్ని చూసుకొని కుక్కోని ఉంటున్నాను అనమాట షెడ్లో. ఇంకా కొంతసేపు పాలు ఇచ్చిరి, పాలు తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇదైతే ఆ దర్శనం అయిపోయిన తర్వాత క్లిప్స్ అన్నమాట. ఇంకా ఆడ ఫోన్లు తీసుకునేసి ఇంకా అయిపోయా. దర్శనానికి అయితే మాకు కొంచెం ఎక్కువ టైమే పట్టా, కానీ ఎక్కువ టైం అయినట్లు అనిపించలే. బాగా నిద్ర పోతిమి, బాగా రెస్ట్ ఎత్తుకుంటుమి. చాలా ఓపిక్గా ప్రశాంతంగా దర్శనం అయితే వండర్ఫుల్ అద్భుతంగా జరిగిందనమాట. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ దర్శనం అంతా అద్భుతంగా అయినందుకు. ఇంకా దర్శనం అయితేనే ఇంకా మేమందరూ లడ్డూ ప్రసాదం తీసుకొని ఇంకా తిరుమల లొకేషన్ని బాగా ఆ ఫ్రంట్ వ్యూని ఆ మంచులో బాగా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు ఇంకా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ మైమర్చిపోయి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా మేము కూడా ఇంకా అందరూ ఆడుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాలన్నమాట. ఇంకా మా నెక్స్ట్ ప్లాన్ అయితే శ్రీకాళహస్తి పోదాం అనుకుంటా ఉన్నాం. ఇంకా మేము దర్శనం చేసుకుని బయట వచ్చేపాటికి నైట్ 3 o'clock అట్లా అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 నుంచి బస్సులు ఉంటాయనేసి ఇంకా 6 వరకు ఏం చేయాలనేసి అయితే ఆ టెంపుల్ దగ్గర ఇంకా షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా మా వాళ్ళంతా షాపింగ్ చేయాలంటే ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి గాజులు, స్టిక్కర్లు అవి ఇవి ఏమేమో కావాల్సినవన్నీ తీసుకుందాం అనేసి అయితే ఇంకా ఆడ నుంచి బయలుదేరి షాపింగ్కి అయితే వెళ్ళిపోతుంది.